జై శ్రీరామ్. ఏమి చేసితేనేమి శ్రీరామ స్వామి కరుణ లేని వారిలో ఏమి చేసితేనేమి శ్రీరామ. కామమోహదాసువై శ్రీరాముని కట్టు తెలియలేని వారిలలో ఏమి చేసితేనేమి శ్రీరామ స్వామి కరుణ లేని వారిలలో. హవము చేసితేనేమి కలిమికి పుత్రోత్సవం కలిగితేనేమి భూమిలో నన్య బీజ జనితుపికొని ఏమి శివకర శ్రీరాముని దయలేని వారిలో ఏమి చేసితేనేమి శ్రీరామ. మేడగట్టితేనేమి అందున లాంతర జోడుగట్టితేనేమి చేడియలను మొప్పించి దెలిసితేనేమి ఈడులేని రాముని దయలేని వార్ ఏమి చేసితేనేమి శ్రీరామ స్వామి కరుణ లేని వారిలలో. ఇమ్ము కలిగితేనేమి ఇలాలికి సొమ్ము పెట్టితేనేమి కమ్మ విల్తు కేళిని తెలిసితేనేమి తమ్మికంటి వాని కరుణ లేని వారిలో ఏమి చేసితేనేమి శ్రీరామ స్వామి కరుణ లేని వారిలలో. రాజ్యమేలితేనేమి బహుజనులలో పూజ్యులైతేనేమి ఆజ్య ప్రవాహముతో నన్నిమిడితేనేమి పూజ్యుడైన రాముని దయలేని వారిలలో ఏమి చేసితేనేమి. గురువు తానైతేనేమి కంటికి మేనుగురువై తోచితేనేమి వరమంత్ర వన్యులు కులదేశించితేనేమి వరత్యాగరాజనుతుని దయలేని వారు ఏమి చేసితేనేమి శ్రీరామ స్వామి కరుణ లేని వారిలలో ఏమి చేసితేనేమి. శ్రీరామస్వామి కరుణ లేని వారిలలో ఏమి చేస్తేనేమి. అది పాయింట్ ఏంటంటే, మనము రాముడు ఏమడుగుతున్నాడని అయ్యా నిన్ను మేకలు కోయమంటున్నాడా, కోళ్ళు కోయమంటున్నాడా, పెద్ద కిరీటాలు ఇమ్మంటున్నాడా? లేదే. ఒరేయ్ ధర్మంగా ఉండండిరా అంటున్నాడురా. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. పత్రం పుష్పం ఫలంతో ఇవ్వాలంటే ఇవ్వండి అన్నాడు, అంతే తప్ప ఈ హవన్లు పూజలు యజ్ఞాలు అవన్నీ చేయమన్నాడా? అసలు కలియుగంలో టైం ఉందా? నువ్వు ఉన్న పనే చేయటం లేదు. ఎక్కడో పాపం పొలంలో రైతు కష్టపడి పండిస్తే ఆ అన్నం తినేస్తున్నావు. నువ్వేం ప్రొడ్యూస్ చేస్తున్నావురా? పోనీ నలుగురికి పనికొచ్చే సేవ ఏమైనా చేస్తున్నావా? ఎయిదర్ యూ మస్ట్ బి ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ గుడ్స్ ఆర్ యూ మస్ట్ రెండర్ సమ్ సర్వీసెస్. ఏది లేదు, కూర్చుని తింటున్నావు, ఉన్న పదార్థాలన్నీ అగ్నిలో వేస్తున్నావు. ఇది నేనేదో తిడుతున్నాను అనుకోకండి. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మయోగిలా ఉండరా, స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర. 1845 నోట్ చేసుకోండి. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. 1847. బాబు మీ పనులు మీరు చేయండిరా. ఇంత పని ఉందిరా బాబు. అందరూ వదిలేసి సన్యాసులు అయిపోతాం. అసలు ఎవడు వదలకూడదు, అంత పని ఉంది. అంత పని ఉండగా వదిలేసి ఎక్కడో మూల కూర్చుని ఏదో చేస్తానంటే ఎలాగరా బాబు? మొత్తం జనరేషన్స్ నాశనం అయిపోతున్నాయి. అసలే మ్లేచ్చుల సంఖ్య పెరిగిపోతుంది. వాడు హంపాంచ్ హమారా 50 అంటున్నాడు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? 30 దాకా పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, పైగా అంటే డైవోర్సులు. పిల్లలు ఒక్కటే చాలట. వాడు కూడా ఎప్పుడో అబ్రాడ్కి వెళ్ళిపోతాడు వాడు. ఈ దేశాన్ని మొత్తం పుణ్యభూమిని సర్వనాశనం చేయడానికి మొట్టమొదటి కారణం మనం హిందువులేరా బాబు. పని చెయ్యండిరా అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తే పని వదిలేసి ఎలాగైనా ఎగ్గొట్టేసి కూర్చుని తిని పైగా ఆయనకి చెంచాగిరి చేస్తే ఆయన ఏదో ఆనందిస్తాడని. ఆయన ఎక్కడైనా కూర్చున్నాడా? శ్రీకృష్ణుడు కూడా 24 గంటలు ఆయన ఆ మాట కూడా అన్నాడు కదా, నమే పార్థాసి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. సో ఇక్కడ త్యాగరాజు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏమి చేసితేనేమి శ్రీరామస్వామి కరుణ లేని వారిలో
శ్రీరామస్వామి కరుణ, శ్రీరాముడి కరుణ పొందాలి అంటే నువ్వేం చేయాలరా, అది ఆలోచించు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎన్ని చోట్ల నాకు ప్రియమైన వాడు వీడు అని ఎన్నిసార్లు చెప్తున్నాడు. ఆ ప్రియమైన వాడు ఎటువంటి వాడు ఏం చెప్పాడు 18th చాప్టర్లో? అధ్యేష్యతే అంటే భగవద్గీతని ప్రీచ్ చేసేవాడు, టీచ్ చేసేవాడు, సర్మన్స్ ఇచ్చేవాడు, కథావాచకుడు, ర్యాకాంటియర్, RACONTEUR, ర్యాకాంటియర్ అంటే స్టోరీ టెల్లర్. అంటే ఇప్పుడు భగవద్గీత చదువు, భారతం చదువు, రామాయణం చదువు, ధర్మ ప్రవచనాలు చేయి. నీకేదో పాండిత్యం మనకి అందరికీ చాగంటి గారిలాగా, లేక ఆయన ఎవరు గరికపాటి, ఇంకా సామవేదం షణ్ముఖ శర్మ, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, అమ్మో వీళ్ళందరూ మహాపండితులు, కారణజన్ములు. మనకంత ఉండదు, ఉండకపోయినా పర్వాలే, మనకి వచ్చు కొంత భాష, మనకు వచ్చినంత మనం చెయ్యాలయ్యా. ఎవడికి వచ్చినంత వాడు చెయ్యాలి. అంతేగాని అందరూ ఆ లెవెల్కి మనం ఆ రాముడి కరుణ ఉంటే మనం కూడా ఎదుగుతాం. అందుకని ఈ పని చేయాలి. ఇలా చేస్తూ ఉంటే సమాజం బాగుపడుతుంది. నీకు కూడా రాముడి కరుణ రాముడి కరుణ దక్కుతుంది నీకు. అప్పుడు అది ఎక్వైర్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ 18th చాప్టర్లో అధ్యేష్యతే అన్నాడు. తర్వాత 1868 to 71 చూసుకోండి, కావాలంటే రాసుకో. 18th చాప్టర్ 68 to 71 అధ్యేష్యతే అంటే చదివిన, టీచ్ చేసినవాడు. అభిదాస్యతి అంటే చదివేవాడు. శృణు అంటే వినేవాడు. ముగ్గురికి మోక్షం ఇస్తున్నాను రా బాబు. అందులో అందరికంటే నాకు ప్రియమైన వాడు ఎవడన్నాడు అక్కడ? అధ్యేష్యతే, అది కాదు, అభిదాస్యతి. 1868 చూడండి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య అసంశయః. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి, నా భక్తులకి చెప్పేవాడు. సో చెప్పడానికి నీకు తెలిసిన నీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ వాడి కథలు చెప్పి భగవద్గీత సారం. సారం ఏంటి? కర్మయోగిలిగా మనం పని చేస్తూ ఉండాలి, నిరంతరం కృషి చేయాలి. కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. వేదం కూడా అదే చెప్తోంది. పని చేయండి రా బాబు అంటే పనులు వదిలేసి గడ్డాలు పెంచుకుని, జుట్టు పెంచుకుని, ఊరుకునే కూర్చుని నెయ్యంతా అగ్నిలో పోస్తే ఏమొస్తుందిరా బాబు? నిజంగా సీరియస్గా కలియుగంలో టైం లేదు. అవన్నీ త్రేతాయుగంలో చేసుకోవచ్చు. ఇప్పటికీ ఏమిటేమిటో చేస్తున్నారు, చెప్తే వింటం లేదు. అహంకారం. కొంచెం చదువుకుని 4 రాళ్ళు రాగానే ఎవడి మాట వినేటట్టు లేరు. ఇలా చేస్తే అంతే. ఏమవుతుంది? మళ్ళీ జన్మలు పుట్టాల్సి వస్తుంది. తర్వాత ఏమన్నాడు 69, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మాద్ అన్యః ప్రియతరో భువి. నాకు ఈ భగవద్గీతను మిగిలిన వాళ్ళకి చెప్పేవాడు ఉన్నాడు చూడు, వాడికంటే ప్రియమైన భక్తుడు ఇంకోటి లేడని చెప్పాడు ఇక్కడ. తర్వాత అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యాం ఇతి మే మతి. చదివేవాడు కూడా జ్ఞానయజ్ఞం, చదువుతున్నవాడు, చెప్తున్నవాడు, వింటున్నవాడు, వీళ్ళందరూ చేస్తున్నదేంటి? జ్ఞానయజ్ఞం. అన్నిట్లోకి గొప్ప యజ్ఞం ఏంటి? జ్ఞానయజ్ఞం. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అది కూడా చెప్పాడు కదరా. ద్రవ్యయజ్ఞం కంటే గొప్ప యజ్ఞం ఏదన్నాడు? జ్ఞానయజ్ఞం. మరి నువ్వు చేస్తున్నది ఏంటి? జ్ఞానయజ్ఞమా? కాదు, మూర్ఖయజ్ఞం. బొందాల దగ్గర పోతున్నావు, ఆ బాబా అట, చాందమియా అంట, గాడిది గుడ్డు అంట, రాళ్ళు పెట్టుకుని తిరుగుతారు, ఇవి రాసుకుని తిరుగుతారు. వాస్తులు కొంతవరకు అలౌడ్. సూర్యుడు మనకి తూర్పు వైపు తలుపుంటే సూర్యకాంతి, గాలి వస్తుంది అంతే. అంతేగాని ఈ గోడ కూలగొట్టి అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి ఒరేయ్. తర్వాత ఈ హారోస్కోప్లు, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, రాళ్ళు, ఊరి నాయను, ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు జీవితంలో ఏం సాధిస్తావురా మూర్ఖుడా అని నేను అంటలేదు, కృష్ణుడే అంటున్నాడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యాం ఇతి మే మతి. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధావాన్ అనసూయశ్చ,
అనసూయ అంటే అసూయ లేకుండా. సంస్కృతంలో అసూయ అంటే మంచిలో కూడా తప్పు పట్టే కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి. అసూయ తెలుగులో ఏమిటి? ఈర్ష, జెలసీ. సంస్కృతంలో అసూయ అంటే అది కాదు. అసూయ అంటే మంచిది చెప్పినా అందులో కూడా లోపాలు కనిపిస్తాయి వీడికి. అట్లాంటి వాళ్ళకి చెప్పొద్దని కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు. పైగా కృష్ణుడు సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృత. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. సహజంగా ప్రకృతిలో ఉండే ప్రతీదీ దోషపూరితమైనదే, గుణాలు ఉంటాయి కాబట్టి. అందుకని ఫాల్ట్ లేని పని ఉండదు. ఫాల్ట్ తప్పో ఫాల్టో ఫ్యాలసీ లేని ఆలోచన ఉండదు, పని ఉండదు. అది కించిత్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. కానీ అది ఉంది కదా అని చెప్పి పనులు వదిలేయద్దురా అని అది కూడా చెప్పాడు. ఈయన చెప్పిన తర్వాత కూడా వినకపోతే త్యాగరాజ్ ఏం చెప్పాడు మళ్ళీ చదువుతా చూడండి. నాకు ఎంత బాగుందో అది వినడానికి. ఏమి చేసితేనేమి శ్రీరామస్వామి కరుణ లేని వారిలో రాముడి కరుణ పొందాలంటే ప్రపన్నుడు అవ్వాలి, శరణాగతి చెయ్యాలి. శరణాగతికి ఏమిటి రిక్వైర్మెంట్స్? రామానుజాచార్య చూడండి ఏం చెప్పాడు. 1 అనుకూలస్య సంకల్ప. రాముడికి ఇష్టమైనవి, కృష్ణుడికి ఇష్టమైనవి అవి చేయాలి. ఏమేం చెప్పాడు? చేయాలి. తర్వాత ప్రతికూలస్య వర్జనం. వద్దురా ఇవి చెయ్యకండ్రా అని చెప్పాడు, అది వదలాలి. మాంసాలు తినకండ్రా, తాగకండ్రా బాబు, తామసిక గుణాల్ని ప్రేరేపించకండిరా, దుష్టులతో తిరగకండిరా, కాలం వ్యధా వేస్ట్ చేసుకోకండిరా, పిచ్చి ఆటలు పిచ్చి టీవీ ప్రోగ్రాంలు చూడకండిరా, బాడీ బిల్డ్ చేయండి, జిమ్ముకి వెళ్ళండి. రాముడు బాడీ ఎలా ఉంటుంది? రాముడు బాడీ గురించి వాల్మీకి రామాయణంలో చదువు. రాముడు ఎంత పవర్ఫుల్ బాడీ ఫిజికల్గా. అంటే రాముడిని మనకి ఏదో సన్నగా చూపిస్తారు కాదు, రాముడు చాలా ఫిజికలీ. కృష్ణుడు కూడా మల్లయుద్ధ విశారదులు. సో ఇవన్నీ చేయమన్నాడు, హాయిగా చక్కగా జీవించమన్నాడు, మంచిగా ధర్మానికి విరుద్ధం కాని ఎంజాయ్మెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయమన్నాడు. ఆయన మన శరీరంలో మనతో ఆత్మలో ఉన్నాడు కాబట్టి మనం ఎంజాయ్ చేస్తే ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నా అది కూడా చెప్పాడు. కర్షయంత శరీరస్థమన్నాడు. నువ్వు బాధపడితే నేను బాధపడుతున్నా అని మొత్తుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వినడు వెధవలు. ఏమి చేసి అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం, గోప్తృత్వ వరణం అంటే అయ్యా నువ్వు తప్ప నువ్వే సేవ్ చేయాలి ఆ యాటిట్యూడ్. తర్వాత కార్పణ్యం అంటే హ్యూమిలిటీ. అంటే ఏమిటి? అయ్యా మీరు భక్తి మార్గం, రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ఎన్నో యోగాలు చెప్పారు. ఇవేవి నేను పూర్తిగా పాటించలేకపోతున్నా తండ్రి, అందుకే నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. అది కార్పణ్యం. ఆ తర్వాత ఇంకేమిటి? రక్షిష్యతి ఇది విశ్వాస, మహావిశ్వాస. అంటే రక్షిస్తాడు. నమే భక్త ప్రణశ్యతి అన్నాడు కదా, సకృదేవ ప్రపన్నాయ అన్నాడు కదా రామాయణంలో. సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు కదా 1866. ఆ తర్వాత నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అది కూడా అన్నాడు కదా. ఇన్నన్నాడు రా బాబు, ఇన్ని అష్యూరెన్స్లు ఇస్తున్నాడు. ఆ తర్వాత రక్షిష్యసి ఇది విశ్వాస. తర్వాత ఆత్మ నిక్షేప అంటే కంప్లీట్ టోటల్ సెల్ఫ్ సరెండర్. దట్ మీన్స్ మన జీవితాన్ని మనం అర్పిస్తున్నాం. యు ఆర్ ద ఒబ్లేషన్, యు ఆర్ ఆఫరింగ్ యువర్ సెల్ఫ్. అంటే నీ జీవితము రామకార్యానికి అంకితము, కర్మయోగిలా ఉండు అని. ఈ రూల్స్ ఏమిటి? శరణాగతికి రిక్వైర్మెంట్స్ మళ్ళీ చదువుతున్నా చూడు, మళ్ళీ చెప్తున్నా. అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం, గోప్తృత్వ వరణం, కార్పణ్యం, రక్షిష్యతి ఇది విశ్వాస, ఆత్మ నిక్షేప. ఇప్పుడు త్యాగరాజు మళ్ళీ చదువుదాం. ఏమి చేసితేనేమి శ్రీరామస్వామి కరుణ లేని వారిలో, కామమోహదాసువై శ్రీరాముని కట్టు తెలియలేని వారిలలో ఏమి చేస్తేనేమి? రాముడి కరుణ నీకు దక్కలేదనుకో, రాముడికి నువ్వు ప్రియుడివి కాలేదనుకో, అప్పుడు రాముడు నిన్ను పట్టుకుంటాడనమాట. ఆహా, నేను చెప్పినట్టు వీడు విన్నాడు. రాముడి కరుణ లేనప్పుడు నువ్వు ఏమి చేసినా, ఎంత సంపాదించినా, ఎంత నిన్ను జనాలు పొగిడినా, నీకు భారతరత్న ఇచ్చినా
భారతరత్నలు ఎంతోమందికి ఇచ్చారులేండి. ఏ నువ్వు మేడ కట్టితే ఏమిటి, బంగారం నీ పెళ్ళానికి ఎంత బంగారం ఇస్తే ఏమిటి, ఇవన్నీ చెప్పాడు చూడండి ఎలా చెప్పాడు. రాజ్యం ఏలితేనేమిటి, బహుజనులలో పూజ్యులైతేనేమి, లాభం లేదురా ఇవన్నీ వేస్ట్. అందుకని శ్రీరామస్వామి కరుణ లేని వారిలలో, సో శ్రీరామస్వామి కరుణ పొందడానికి ఏం చెయ్యాలి, పొద్దున్నే లేచి రోజు ఆలోచించి ఆ పనులు చేయి. జై శ్రీరామ్.